వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నామన్నమాట. చూసుకుంటే నా వెనక చాలా పెద్ద పెద్ద క్రేన్స్ అనేవి కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇట్లా పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టులో, హైకోర్టులో, లైక్ ఇట్లా ఎటువంటి విగ్రహాలని ఇక్కడ మన ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయకూడదు అని. కానీ ఆ తర్వాత మన హైకోర్టు చెప్పడం జరిగింది ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ అండ్ అలాగే మట్టి విగ్రహాలు మాత్రం ఇక్కడ చేయొచ్చు అని అన్నారు. పిఓపి విగ్రహాలు మాత్రం ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికైతే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను అయితే నిమజ్జనం చేయడానికి చాలామంది భక్తులు వినాయకుడి విగ్రహాలు అయితే తీసుకుని వస్తున్నారు. మొత్తం ఇక్కడ మన ట్యాంక్ బండ్ ఎక్కడంటే లవ్ హైదరాబాద్ అని చెప్పి ఉంది కదా, ఆ పక్కన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మనకి క్రేన్ 1, క్రేన్ 2 అని చెప్పేసి టోటల్గా 6 క్రేన్స్ అయితే పెట్టారు. అండ్ అలాగే ఈ రైట్లో కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అలాగే డీజే, ఆర్కెస్ట్రా, బ్యాండ్ అవి నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. లైక్ ఏదైతే మ్యూజిక్ సంబంధించి మన గణేషుడి విగ్రహం అంటే అక్కడ డీజే ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి అలాంటివి ఇక్కడ ఎటువంటివి తీసుకురాకూడదు, ఓన్లీ గణేష్ విగ్రహం మాత్రమే తీసుకురావాలి అని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది. చాలామంది భక్తులు అయితే గణేష్ విగ్రహాలు తీసుకొస్తున్నారు. చాలా పెద్ద పెద్ద క్రేన్స్తో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దట్టు మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ఇక్కడే చేస్తారు. చిన్న చిన్న మట్టి విగ్రహాలు కానీ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు కానీ ఈడ నిమజ్జనం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మరి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తారు. మరి ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద క్రేన్స్తో చాలా భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్స్ అని చెప్పేసి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మొత్తం జీహెచ్ఎంసీ అండ్ అలాగే హైడ్రా కూడా ఈ మన ట్యాంక్ బండ్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం చెరువులు కానీ, నాలాలు కానీ, కుంటలు కానీ ఇవన్నీ హైడ్రా చేతిలో పెట్టారు కాబట్టి మరి వీటి బాధ్యత కూడా హైడ్రా చేతిలో ఉందని చెప్పొచ్చు. మొత్తం జీహెచ్ఎంసీ పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ మొత్తం 24/7 అయితే ఇక్కడ ఉంటున్నారు. ఎటువంటి గణేష్ విగ్రహాలు, పిఓపి విగ్రహాలు ఎలా చేయకుండా మనకి ఎంట్రన్స్లోనే పోలీసులు ఉంటూ ఎటువంటి విగ్రహాలు లోపలికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ విగ్రహాలు నిమజ్జనం అవుతూనే ఉంటాయి. ఇప్పటివరకు కాదు, మొత్తం 11 days ఏదైతే వినాయకుడిని ఇక్కడ ఉంచుతారో ఆ 11 days వరకు ఇక్కడ పోలీస్ వాళ్ళు 24/7 ఉంటారు. అండ్ అలాగే కెమెరా కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉండడం జరిగింది. సో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనం చేయొచ్చు అని మాత్రం చేయడం జరుగుతుంది. మొత్తం మనం మాట్లాడుకున్నట్టు 11 days కూడా ఇక్కడ గణేష్ నిమజ్జనాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. చూసారు కదా, చాలామంది భక్తులు ఇప్పుడు ఇట్లా ఉంటే ఇంకా 11th day మాత్రం ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది నిమజ్జనానికి. సో వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. క్లీనింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాంక్ బండ్ లోపల నిమజ్జనం ఏమైతే చేస్తున్నారో ఆ లోపల కూడా కొన్ని క్రేన్స్ పెట్టేసి దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. మనకు విజువల్స్లో చూసుకుంటే కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక అతను ఒక బండి మీద కూర్చొని నిమజ్జనానికి సంబంధించి అన్ని నిమజ్జనం చేస్తూ క్లీన్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో 24/7 మనకి ఆల్రెడీ తెలుసు ట్యాంక్ బండ్ ఎంత కలుషితం అయ్యిందో. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏది రాకుండా ఇక్కడ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. చూసుకుంటే మనకి విజువల్స్లో కూడా ఈ ట్యాంక్ బండ్ నిమజ్జనం ఏదైతే జరిగిందో ఆ విగ్రహాలకు సంబంధించి, ఆ వస్తువులకు సంబంధించి మొత్తం దగ్గరుండి నీటిలోనే దిగి ఈ హుసేన్ సాగర్ని, ఈ వాటర్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే చెత్త ఉందో ఈ ట్యాంక్ బండ్కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మేము వనస్థలపురం నుంచి వస్తున్నాం. భాగ్యలత కాలనీ మాది. ఈ ఇయర్ టైం బోల్ వేద్దామని వస్తున్నాం. లాస్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నాం, మిస్ అయిపోయినాం. ఈ ఇయర్ వేస్తున్నాం. మేము హ్యాపీ. ఎన్ని ఇయర్ నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ప్రతి ఇయర్ మేము వనస్థల అటు సైడ్ వెళ్తాం. ఈసారి ఎందుకు ఇక్కడ బాగుంది పబ్లిక్ అంటే ఇక్కడ వచ్చాం. ఇప్పుడు బయట పోలీసులు అవి ఎలా చూసుకుంటున్నారు అంటే బాగా కోఆపరేట్ చేస్తుంది మేడం, చాలా బాగుంది. ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే ఇక్కడ? అవును మేడం. మరి ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం? ఇట్లా చాలా సంతోషం ఉంది మేడం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ గణేష్ నిమజ్జనం? అంటే ఎప్పటి నుంచి? ఇప్పుడు ఫస్ట్ టైం ముందు కూడా వచ్చారు? మా కాలేజ్లో అయితే ఫస్ట్ టైం. ఓకే, కాలేజ్ నుంచి అయితే? కాలేజ్ నుంచి, కాలేజీపట్నం నుంచి వచ్చాము. ఇప్పుడు ఈసారే ఫస్ట్ టైం అది. మరి ఎలా జరిగింది నిమజ్జనం? అంతే పనులు ఓకేనా? అంతా మంచిగా జరిగిందండి, అంత సహకారం బాగానే ఉంది. గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. అక్కడ పోలీసులు బయట ఎట్లాంటివి ఎలా చేస్తున్నారు, ఏమైనా ఐడియా ఉందా? ఎలాంటి విగ్రహాలు అంటే ఎక్కువగా మట్టి విగ్రహాలు పెట్టమని చెప్తున్నారు, కానీ మట్టి విగ్రహాలు అలో చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దని అంటున్నారు, కానీ జనాలు అవి అలో చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి విగ్రహాలకి నిమజ్జనం ఎలా లేదు అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే విగ్రహాలు అయితే మాత్రం నిమజ్జనాలు అవుతున్నాయి కదా. నిన్న నైట్ వరకు అయితే మాకు అదే న్యూస్ అందిందండి. మేము నిన్న తెచ్చిన వాళ్ళను కనుక్కొని వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ ఇక్కడ నిమజ్జనం లేదని అన్నారు.
తర్వాత నిన్న కొంతమంది తీశారు కదా, వాళ్ళని అడిగితే తెలిసింది మాకు ఇక్కడ ఉందని. అయితే మొత్తానికైతే ఈరోజు నిమజ్జనం చేయడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. కాలేజ్ తరఫున కాలేజ్ నుంచి పర్మిషన్ ఇచ్చారు, చాలా ఎంజాయ్మెంట్ అయింది, మంచిగా నిమజ్జనం చేసినాం, ఎంజాయ్ చేసినాం. ఒకసారి మన వినాయకుడికి జై చెప్పేసి. యా, మరి చూసారు కదా మన ట్యాంక్ బండ్ దగ్గరికి ఇది 6వ రోజు అనమాట గణేష్ నిమజ్జనం కోసం. విగ్రహాలు చూసుకుంటే తండోపతండాలుగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఎలా ఉందంటే ఇంకా 11వ రోజు ఇంకెంత ఎక్కువ విగ్రహాలు వస్తాయి అనేది మనం ఊహించుకోవచ్చు. అండ్ దట్టు ఇక్కడ ఏంటి అంటే మొన్నటి వరకు మనకి ఇక్కడ విగ్రహాల నిమజ్జనానికి ఎలా చేయట్లేదని అన్నారు. అప్పుడు చూసుకుంటే ఇక్కడ వాటర్లో కూడా నిమజ్జనం చేయడానికి అంత కన్వీనెంట్గా లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లీన్ చేస్తూ నిమజ్జనం అయితే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో ఇంకా 11 రోజులు కూడా నిమజ్జనం జరుగుతూనే ఉంటాయని చెప్పొచ్చు. మరి మీ దగ్గర కూడా గణేష్ విగ్రహాలు ఉంటాయి, అది కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టితో చేసిన విగ్రహాలు అయితే మాత్రమే ఇక్కడ ఎలా చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి గణేష్ నిమజ్జనం చాలా హ్యాపీగా అయితే మీరు నిమజ్జనం చేసుకోవచ్చు. మరి అంతవరకు మరిన్ని డీటెయిల్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ 24/7 న్యూస్ టీవీ. అంతవరకు సైనింగ్ ఆఫ్ షాన్వి, కెమెరామ్యాన్ రంజిత్తో యాంకర్ షాన్వి.